హాయ్ ఫ్రెండ్స్, ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్. ఈ ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయం గురించి చూద్దాం. ఆప్షన్ బయింగ్కు తక్కువ అమౌంట్ కావాలి, ఆప్షన్ సెల్లింగ్కు ఎక్కువ అమౌంట్ కావాలి. ఆప్షన్ బయింగ్ ప్రతి ఒక్కరికి సూటబుల్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ మాత్రం కొంచెం క్యాష్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ గురించి చూద్దాం, తర్వాత ఆప్షన్ బయింగ్ చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్. ఈ ఆప్షన్ సెల్లింగ్లో మనకు ఎప్పుడు లాభం వస్తుంది, ఎలా చేస్తే లాభం వస్తుంది అనే విషయం గురించి చూస్తే, ఆప్షన్ సెల్లింగ్లో లాభం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నష్టం వచ్చే అవకాశం కూడా ఒక్కోసారి ఉంటుంది. ఆ నష్టాన్ని ఎలా తప్పించుకోవాలి అనే విషయం కూడా ఇప్పుడు చూద్దాం. మామూలుగా మార్నింగ్ టైంలో ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఏర్పడుతుందో ఫస్ట్ చూసుకోవాలి. గురువారం ఆప్షన్ ఎక్స్పైరీ రోజు సపోజ్ 22,600 626 సంథింగ్ ఆ ఏరియాలో మార్కెట్ ఉంది అంటే అక్కడ ఫస్ట్ క్యాండిల్ ఆడుతుంది అనుకున్నప్పుడు 400 పాయింట్ల పైన 23,000 లేదంటే ఒక 400 పాయింట్ల కింద 22,200 కిందునే వాడిని పుట్టు పైన కాల్ సిఈ. మనం సెల్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ టైంలోనే ఈ 23,000 కాల్ను 22,000 పుట్ను రెండింటినీ సెల్ చేయొచ్చు. లేదు పర్ఫెక్ట్ డైరెక్షన్ తెలిస్తే ఒక్కదాన్ని సెల్ చేసుకున్నా సరిపోతుంది. కానీ రెండు సెల్ చేయడమే కొంచెం సేఫెస్ట్ మెథడ్. ఎందుకంటే ఒకసారి ఒక దాంట్లో నష్టం వచ్చినా కూడా ఇంకో దాంట్లో వెంటనే రికవర్ వచ్చే అవకాశం ఉంటుంది. 23,000 కాల్ అనేది దగ్గర ఒక 20 రూపీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఒక 22 రూపీస్ ఉండే అవకాశం ఉంటుంది. యావరేజ్గా 20 రూపీస్ అనే ప్రైస్ని మనం తీసుకుందాం. ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో రెండింటినీ సెల్ చేసాం, పైన దాన్ని కింది దాన్ని. ఇదొక 500 క్వాంటిటీ, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదొక 500 క్వాంటిటీ, ఇదొక 500 క్వాంటిటీ మనం సెల్ చేయడం జరిగింది. సెల్ చేసినప్పుడు ఈ రెండు కనుక జీరో అయితే మార్కెట్, ఈ రెండు జీరో కావాలంటే మార్కెట్ ఎలా ఉండాలి, 22,600 మీరు పొద్దున చూసినప్పుడు కొంతవరకు పైకి వెళ్ళి కొంచెం కిందికి వచ్చి కొంచెం పైకి వెళ్ళి ఈ విధంగా స్వింగ్ అయినప్పుడు మీకు లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అయింది అనుకున్నప్పటికీ 40 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది. 40 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ ఇంటూ మీరు అమ్మినటువంటి లాట్స్ అంటే క్వాంటిటీ 500 కాబట్టి ఒక 20,000 రూపీస్ మీరు జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కనుక మనకు కావాల్సింది ఏంది, మార్కెట్లో ఆప్షన్ సెల్లర్స్కు స్వింగ్ కావాలి. స్వింగ్ కాకుండా వన్ సైడ్ అయితే ఏ విధమైన నష్టం ఉండే అవకాశం ఉంటుందంటే, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, సరే ఇలా పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, ఇట్లా పైకి వెళ్ళింది. ఈ 1 గంట సమయం దాటిన తర్వాత మార్కెట్ కనుక పైకి కనుక 23,000 కాల్ వైపుకి వెళ్ళినప్పుడు ఇక్కడ 22,000 పుట్ అనేది 20 రూపాయల నుంచి ఒక 2 రూపాయలకు కానీ 3 రూపాయలకు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 22,000 పుట్ అనేది 22,200 పుట్టు మీరు సెల్ చేసారు కదా, ఇది మనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో 23,000 కాల్ అనేది 23,000 కాల్ అనేది మనకు ఈ 20 రూపీస్ దగ్గర ఉన్నది. ఈ రేంజ్కి వచ్చింది అంటే దగ్గర 40 to 50 రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకు కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో కూడా మీరు ఎగ్జిట్ కాలేదు అంటే ఇది దగ్గర ఒక 100 రూపీస్ నుంచి 300 రూపీస్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు ఈ రేంజ్కు వచ్చింది అనుకున్నప్పుడు మార్కెట్లో ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఈ రేంజ్లో కనుక వెయిట్ చేస్తే ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చింది, ఇది క్రాస్ అవుతుంది అనే ఇండికేటర్ మీకు ఇండికేట్ చేసినప్పుడు మార్కెట్ మీరు వెంటనే బయటికి వస్తే మహా అంటే 5 నుంచి 10 పాయింట్ల లాస్లో మీరు బయటపడే అవకాశం ఉంటుంది. లాస్ట్లో ఆప్షన్ సెల్లర్స్ ఒకవేళ అలా కాదు అంటే 5 నుంచి 10 పాయింట్లు యావరేజ్గా మనం ఎక్కువ హైయెస్ట్ పాయింట్ తీసుకున్న 10 పాయింట్లు లాస్ అయినా కూడా
10 ఇంటూ 500 షేర్లు అంటే మనకు 5,000 రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఆ రోజుకు. ఒకవేళ మీకు ఆపోజిట్ జరిగింది అనుకున్నప్పుడు. లేదు అలా కాదు, నేను ఇంకా కొంచెం వెయిట్ చేస్తే కనుక, ఈ ఏరియాలో కనుక వెయిట్ చేస్తే, సపోజ్ ఒక 100 రూపాయలు లీస్ట్గా ఒక 100 రూపాయలు వెళ్ళినా కూడా, 100 రూపాయలు మీకు ఆపోజిట్గా పైకి వెళ్ళినా కూడా 100 రూపాయలు ఇంటూ మీరు షేర్స్ కొన్నది 500 షేర్లు కాబట్టి మీకు ఒక దాంట్లో 50,000 రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు లాభం వచ్చింది ఎంత? 10,000 రూపాయలు మాత్రమే మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మైనస్, ఇది ప్లస్. ఓవరాల్గా మీరు 40,000 రూపీస్ మీరు నష్టపోయే అవకాశం మార్కెట్లో ఉంటుంది. ఏది? ఎప్పుడు మీరు రైట్ టైంలో ఎగ్జిట్ కాకుంటే. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈ నష్టం నుంచి, ఇలా నష్టం రావద్దు, ఇలా నష్టం నుంచి మనం బయటపడాలంటే ఆప్షన్ సెల్లర్స్ చేయాల్సింది ఏంటంటే, చిన్న లాజిక్ యూజ్ చేసుకుంటే మీరు మార్కెట్లో అంటే ఈ ఇట్లా వచ్చే లాస్ నుంచి మనం బయటపడవచ్చు. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు అటు ఇటు మార్కెట్లో 400 పాయింట్ల డిస్టెన్స్లో పైనది కిందిది రెండు సెల్ చేసినప్పుడు 1 గంట లోపు మాత్రమే మీరు మార్కెట్లోకి వెళ్ళి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. 1 గంట దాటితే మాత్రం మీరు నష్టపోయే అవకాశం, అంటే సమ్ టైమ్స్ నష్టపోయే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఏదైనా 1 PM తర్వాత వన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మీరు నష్టపోయే అవకాశం, ఆప్షన్ సెల్లర్స్కు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ప్రాఫిట్ అయినా పర్లేదు, నాకు ప్రాఫిట్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు మీరు దీంట్లో బయటపడితే మీరు సేఫెస్ట్గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 1 గంట వరకు ఈ 20 రూపాయలది దగ్గర ఒక 5 నుంచి ఒక 10 రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ ఇటుది కూడా 5 నుంచి 10 రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనకు 20 రూపీస్ తగ్గినా కూడా, రెండిట్లో కలిపి 20 రూపీస్ తగ్గినా కూడా 20 ఇంటూ 500 షేర్స్ అనుకుంటే మనకు 10,000 రూపీస్ ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంటుంది, నష్టం లేకుండా. 1 గంట వరకు మీరు బయటికి వస్తే. లేదు నన్ను లాస్ట్ వరకు ఉంటే మీకు ఇంకొక 20 అంటే ఇంకొక 10,000 ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ 500 క్వాంటిటీ తోటి చెప్తున్నాను. అదే 1,000 క్వాంటిటీ తోటి అంటే 1,000 క్వాంటిటీ తోటి అంటే జస్ట్ 20,000 రూపీస్ మీకు ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. క్వాంటిటీ పెరిగినప్పుడు 20,000 రూపీస్ ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు 1 గంట లోపు బయటికి వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరు సెల్ చేసిన మూమెంట్ ఉండి, మీరు ఏదైతే ఏరియాను మీరు సెల్ చేస్తున్నారో ఆ సెల్ చేసిన పాయింట్ కనుక బ్రేక్ అయితే 100% దాంట్లో ఉండకపోవడం ఉత్తమం. వెంటనే ఎగ్జిట్ అయితే మీకు తక్కువ లాస్ తోటి మార్కెట్లో బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లే ఉంటే మాత్రం మీకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 1 PM వరకు మార్కెట్లోకి వెళ్ళి బయటపడితే సేఫెస్ట్గా ఎంతో కొంత ప్రాఫిట్ తోటి బయటపడవచ్చు. లేదు నేను వెయిట్ చేస్తాను అనుకున్నప్పుడు ఏదైతే మీ అంతిమ మీరు సెల్ చేసిన రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ దాటుతుందా దాటదా చూసుకొని అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి బయటికి మాత్రం వెళ్ళొద్దు. అంటే మామూలుగా మీరు ఉండి చూసుకుంటూ, ఎప్పటికీ చూసుకుంటూ ప్రాఫిట్ బుక్ అయ్యేంత వరకు మార్కెట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆప్షన్ బయింగ్కు ప్రాబ్లం లేదు. ఆప్షన్ సెల్లింగ్ మాత్రం ఒకవేళ మార్కెట్ వన్ సైడ్ కొడితే మనకు ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి. మీ రేంజ్ దాటినంత వరకు మీరు ఆప్షన్ సెల్లింగ్లో సేఫ్. ఒకవేళ రేంజ్ దాటినప్పుడు మాత్రమే మీకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ ఈ విధంగా మనకు ఫిక్స్డ్ సాలరీ సరిపోతుంది, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సరిపోతుంది. 1 PM వరకు ఎంత వస్తే అంత బయటపడదాం అనుకుంటేనే ఇది సేఫెస్ట్. లేదు లాస్ట్ వరకు ఉందాం అనుకున్నప్పుడు మాత్రం ఈ రేంజ్ దాటుతుందా దాటదా చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రేంజ్ దాటితే ఎగ్జిట్ కండి, తక్కువ లాస్తో బయటపడవచ్చు. రేంజ్ దాటకుంటే మాత్రం మీకు ఫుల్ పాయింట్స్ మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆప్షన్ బయింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్లో ఎంత క్వాంటిటీకి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం చూసుకున్నాము. ఆప్షన్ బయింగ్లో ఏ విధంగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయం గురించి చూద్దాం.
ఆప్షన్ బయింగ్లో మనం చూడాల్సినది ఏంటంటే, మనం సపోజ్ మార్నింగ్ మనము ఇక్కడ ఆప్షన్ బయింగ్లో 1 PM దాటిన తర్వాతనే మీరు మార్కెట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. గురువారం రోజు ఎట్టి పరిస్థితిలో ఆప్షన్ బయర్స్ పొద్దున టైంలో మార్కెట్లో ఎంటర్ కావద్దు. మార్నింగ్ టైంలో కనుక ఎంటర్ అయితే మీకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీమియం పడిపోతూ ఉంటుంది. 1 గంట వరకు ఆప్షన్స్ అన్నీ పడిపోయి ఉండడం జరుగుతుంది. అంటే మీరు సపోజ్ 22,600 దగ్గర ఉన్నప్పుడు 22,400ది పుట్టు దగ్గర మనకు సపోజ్ 22,800ది ఎగ్జాంపుల్ 22,800 200 పాయింట్ల డిస్టెన్స్ తీసుకున్నా కూడా 200 పాయింట్ల డిస్టెన్స్ తీసుకున్నా కూడా మీకు ఇదొక 4 రూపీస్ 4 to 5 రూపీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇదొక 4 to 5 రూపీస్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 10 రూపీస్ ఉండే అవకాశం కంటే తక్కువ ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సపోజ్ మనకు 1 PM వరకు ప్రీమియమ్స్ అన్ని పడిపోయి ఉంటాయి. సపోజ్ ఒక యావరేజ్గా ఒక 4 రూపీస్ అనుకుంటే 4 రూపీస్ దగ్గర మనం ఇప్పుడు మార్కెట్ వన్ సైడ్ అంటే మార్కెట్ పుట్ సైడ్ వస్తుంది అనుకున్నప్పుడు 22,400 మనం పుట్టు కొనుక్కుంటే అది 4 రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది. 4 నుంచి 5 రూపాయలు. ఇక్కడ ఒక 1000 క్వాంటిటీ మీరు తీసుకుంటే మీకు అయ్యే పెట్టుబడి 4,000. ఒకవేళ రిస్క్ సంభవిస్తే మీకు పోయే అమౌంట్ ఈ 4,000 మాత్రమే. ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 22,600 దగ్గర ఉన్నటువంటి మార్కెట్ పొద్దున టైంలో కాదు, ఇది నేను 1 PM దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ క్యాండిల్ మట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. 1 PM వరకు 1 PM దగ్గర ఈ క్యాండిల్ ఎక్కడ ఉంటుంది? 22,600 దగ్గర ఉంటుంది. వెంటనే 200 పాయింట్ల డిస్టెన్స్ తీసుకుంటే మీకు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 22,600 గురించి 22,400 వెళ్ళే క్రమంలో ఈ 4 రూపీస్ది మనకు దగ్గర ఒక 40 రూపీస్ నుంచి 140 200 రూపీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 4 రూపాయలది 100 రూపాయలు వెళ్ళినా కూడా మనకు వచ్చే ఇన్కమ్ మనం కొన్న షేర్స్ క్వాంటిటీ 1000 కాబట్టి మనకు 1 lakh రూపీస్ మనకు జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ బయ్యర్స్ ఎప్పుడైనా కూడా 1 PM దాటిన తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆప్షన్ బయర్స్కు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ 4,000 to 5,000 మధ్యలోనే మనకు రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. లాభం వస్తే మాత్రం ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ విధంగా 100 పాయింట్స్ కనుక డిస్టెన్స్ మీకు దొరికితే మీకు 1 lakh రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత దొరకకున్నా కూడా సపోజ్ మనం 4 రూపాయలది ఒక 20 రూపీస్ వెళ్ళినా కూడా మనకు 20,000 రూపీస్ జనరేట్ చేసే అవకాశం అయితే మార్కెట్లో ఉంటుంది. మనం పెట్టుబడి ఎంత 4,000 పెట్టాము, 20,000 వచ్చినా కూడా హ్యాపీ, 10,000 వచ్చినా హ్యాపీ. ఒక జస్ట్ మనకు 10 పాయింట్స్ వచ్చినా కూడా మనకు 10,000 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. రిస్క్ అనేది 4,000, ప్రాఫిట్ వస్తే 10,000 to 20,000 1 lakh రూపీస్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. ఒక్కోసారి 1 రూపీది కూడా మనకు 100 రూపీస్ వెళ్ళిన సందర్భాలు నెంబర్ ఆఫ్ సందర్భాలు ఉన్నాయి. మొన్న కూడా 1 రూపీది 21,500 పుట్టు ₹1 నుంచి 68 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ₹1 దగ్గర మనం 5,000 క్వాంటిటీ పెడితే మనకు ఏ విధమైన ప్రాఫిట్ ఉంటుందో దగ్గర ₹60 అనుకున్నా కూడా 3 లక్షల రూపాయల ప్రాఫిట్ అనేది మనం జనరేట్ చేసి వస్తుండే. కాకపోతే అది రిస్క్, అది రూపాయిది పోతుందా పోదా అనేది కూడా డౌట్ ఉంటుంది. 1,000 ఇక్కడ మనము 5,000 షేర్లు పెట్టుకుంటే ఇంత ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 5,000 పోయినా మంచిదే అనుకున్నప్పుడు ₹1 దగ్గర 5,000 పెడితే మనకు 5,000 పోయేది. ఒకవేళ మనకు అనుకూలమైన ర్యాలీ కనుక తగిలితే మనకు ఈ విధమైన ప్రాఫిట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇది అన్ని వేళలా సక్సెస్ అవుతుందా అంటే అన్ని గురువారాలలో మూమెంట్ ఉండదు. ఓన్లీ 1 or 2 ఒక నెలలో మీరు గమనించండి. గత జరిగినటువంటి ట్రేడ్లో ఎన్ని గురువారాలు మనకు మూమెంట్ వచ్చింది అనేది మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కంటిన్యూగా మనకు 4 గురువారాలు కనుక మనకు ఒక్క గురువారం మనకు సపోర్ట్ వచ్చినా కూడా మనకు మంచి ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ గురువారం అంటే మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే గురువారాలలో మనం ఉంటే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఈ రిస్క్ మాత్రం తక్కువనే ఉంటుంది. అంటే మనము భరించేటువంటి రిస్కే ఉంటుంది, భరించినటువంటి రిస్క్ ఉండదు. ఆప్షన్ సెల్లింగ్లో మాత్రం మనం ఏమరపాటుగా ఉన్నా కూడా ఆప్షన్ భరించలేనటువంటి మనకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మాత్రం మనం భరించేటువంటి లాసే వస్తుంది. ఇప్పుడు మనం 1000 క్వాంటిటీతో ట్రేడ్ చేసినా కూడా మనకు 4,000, 5,000, 10,000 లోపలనే మన రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్లో అట్లా కాదు. ఒకవేళ మనం ఏమరపాటుగా ఉంటే మాత్రం 1 lakh రూపీస్ కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ కంటే ఆప్షన్ బయింగ్ అనేది 1 PM తర్వాత బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. లాస్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్
పెద్ద ట్రేడర్కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే మామూలుగా క్యాష్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆప్షన్ సెల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్ బయింగ్ మాత్రం మినిమం 10,000 రూపీస్ ఉన్నా కూడా ఆప్షన్ బయింగ్లో అవకాశం ఉంటుంది. ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్లో ఏదేమైనప్పటికీ చూసి మీరు ట్రేడ్ చేసుకుంటే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరేం చెప్పినా చూసుకోండి, పర్ఫెక్ట్గా అది జరుగుతుందా జరగలేదా అనేది పేపర్ ట్రేడ్ చేసుకోండి. 1-2 సార్లు గమనించిన తర్వాత ఏ వ్యక్తినైనా కూడా ఒక 1 వీక్ గమనించిన తర్వాత మీరు అతన్ని చెప్పే విషయాలపైన మీరు ఫోకస్ చేసుకుంటే మీకు కొంతవరకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసేదే ఫస్ట్ వీడియో, ఆ ఫస్ట్ వీడియోదే దాన్నే గుడ్డిగా నమ్ముకుంటే మాత్రం మనకు కొంచెం సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్గా రిజల్ట్ పొందాలంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా మినిమం ఒక 1 వీక్ వాళ్ళు చెప్పే విషయాలను గమనించి సక్సెస్ రేట్ ఎంత ఉందో అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మీ ఆలోచన విధానానికి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది, చలో మనము ఎంటర్ అయిదాం అనుకుంటే మాత్రం రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, లాస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలంటే మాత్రం నేను చెప్పిన ఫార్ములాను అయితే మీరు కొంచెం యూజ్ చేసుకుంటే మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ వర్సెస్ ఆప్షన్ బయింగ్లో ఆప్షన్ బయింగ్దే పై చేయి ఉంటుంది అనే దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ వస్తే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోయినా కూడా తక్కువ అమౌంట్ పోయే అవకాశం ఆప్షన్ బయర్స్కి ఉంది. ఆప్షన్ బయర్స్కి ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే రిస్క్ తక్కువ, ఆప్షన్ సెల్లర్స్కు క్యాష్ ఎక్కువ కావాలి, ఆప్షన్ బయింగ్కు క్యాష్ తక్కువ కావాలి. ఈ విధమైనటువంటి తేడాలు అయితే ఆప్షన్ బయింగ్కు సెల్లింగ్ ఉన్నాయి. ఆప్షన్ సెల్లింగ్ అనేది 1 గంట లోపల కనుక మనం బయటికి వస్తే ఫిక్స్డ్గా ఇన్కమ్ కంపల్సరీగా జనరేట్ అవుతుంది. ఆప్షన్ బయింగ్లో అటువంటి ఫిక్స్డ్గా మనం పెట్టినటువంటి షేర్స్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలియదు. అటువంటి సమయంలో మాత్రం మన ప్రీమియం మొత్తం జీరో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఆప్షన్ బయింగ్లో పెరగకుండా పోయే అవకాశం ఉంటుంది. అంటే మినిమం ఇన్కమ్ రానటువంటి అవకాశాలు కూడా ఆప్షన్ బయింగ్లో ఉంటాయి. ఆప్షన్ సెల్లింగ్లో మాత్రం మినిమం ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మినిమం 5,000 to 10,000 కనబడంగానే బయటకు వస్తే ఆ ప్రాఫిట్ అనేది మనకు మిగిలే అవకాశం ఆప్షన్ సెల్లింగ్లో ఉంటుంది. ఆప్షన్ బయింగ్లో అది ఉండదు, కాకపోతే రిస్క్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే మాత్రం ఆప్షన్ బయింగ్లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదేమైనప్పటికీ చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?